కర్ణాటకలోని కొల్లూరు గ్రామం ఉడుపి జిల్లాలో ఉన్న శ్రీ మూకాంబికా దేవాలయం మహాశక్తి ఆలయాలలో అత్యంత ప్రఖ్యాతిగాంచినది. ఇక్కడ అమ్మవారిని శక్తి స్వరూపిణిగా, జ్ఞానదాయకురలిగా కొలుస్తారు. ఈ ఆలయం వెనుక ఒక మహత్తరమైన పురాణ కథ ఉంది. పురాణం ప్రకారం ఒక్కసారి మూకాసురుడు అనే రాక్షసుడు లోకాలను వేధిస్తున్నాడు. అప్పుడు దేవతల ప్రార్థనతో పార్వతీదేవి అవతరించి ఆ సంహారం తర్వాత అమ్మవారికి మూకాంబిక అనే నామం వచ్చింది. ఇక్కడ అమ్మవారిని శివశక్తి ఐక్యరూపంగా దర్శించుకోవచ్చు. గర్భగుడిలో ఉన్న శ్రీచక్రం ఎంతో శక్తివంతమైనది. ప్రత్యేకతలు: ఇక్కడ శివశక్తులు కలిసిన రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. విద్యా జ్ఞానం కోసం విద్యార్థులు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. ప్రతిరోజు జరిగే స్వర్ణరథోత్సవం ఎంతో వైభవంగా ఉంటుంది. నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. మూకాంబికా సమీపంలోని నీరజలపాతం, వాటర్ఫాల్ టెంపుల్ విశేషాలు: మూకాంబికా దేవాలయానికి దగ్గరగా ఉన్న కోదచాద్రి పర్వత ప్రాంతం అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది. అక్కడ హిగ్లుమనే జలపాతం, హిగ్లుమనే ఫాల్స్, అరసినగుండి జలపాతం చాలా ప్రసిద్ధిగాంచినవి. ఈ జలపాతాలు కొండల మధ్య గల హరితవనాలలో ఉన్నాయి. భక్తులు మూకాంబికమ్మని దర్శించుకుని జలపాతం దగ్గర విశ్రాంతి తీసుకోవడం పవిత్రమైందిగా భావిస్తారు. ఇక్కడ నీరు పవిత్రంగా, ఔషధ గుణాలతో నిండినదిగా నమ్మకముంది. పర్వత శిఖరం నుంచి జలపాతం పడే దృశ్యం ఆధ్యాత్మికతను కలిగిస్తుంది. ముఖ్యంగా కోదచాద్రి పర్వతం మూకాంబికమ్మ శక్తిపీఠం యొక్క శక్తిస్థలంగా చెప్పబడుతుంది. ఇక్కడ అమ్మవారు కొంతకాలం తపస్సు చేసినట్టు చెబుతారు. మా వీడియోస్ని నచ్చినాలే సబ్స్క్రైబ్ చేయండి.